90వ కీర్తన చివరి వచనాన్ని మనం చదువుకుందాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. ప్రసన్నత గురించి చెప్పాడు, మా మీద నుండునుగాక. అల్పమైన మానవుడు, స్వల్ప జీవితం కలిగిన మానవుడు, ఆయన సన్నిధిలో మన ఆయుష్ లేనట్టుగానే ఉన్నది. ఇటువంటి నీడ వంటి మానవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీ ప్రసన్నత మా మీద నుండునుగాక అన్నాడు. నిజమే కదా? ఆయన ప్రసన్నత అంటే ఆయన సన్నిధి, ఆయన ముఖ కాంతి, ఆయన మనతో ఉండడం, ఆయన మన జీవితాలలో ఆయన కార్యం జరిగించడం, ప్రసన్నత, ఆయన మహిమతో నింపబడిన జీవితాలు అయ్యాయి మనకి. ఎంత కృప కలిగిన దేవుడు! అందుకే పౌలు గారు అంటున్నాడు, మంటి ఘటాలలో మహిమైశ్వర్యాన్ని ఉంచాడు. మంటి ఘట్టం మనమే. మహిమైశ్వర్యం దేవుడే వచ్చాడు అందులోకి. గొప్పింట్లోకి రాలేదు ఆయన. మంటి ఘటాల్లో గిద్యోను కుండల్లోకి దివిటి పెట్టబడింది. ఆ కుండ మనమే. కుండ ఆకర్షణ కాదు. కుండకు ఏ విలువ లేదు, ఏ గొప్పతనం లేదు. విలువ లేని ఓటి కుండల అది కదా. ఆ కుండలోకి గిద్యోనుతో దేవుడు చెప్తున్నాడు, దివిటిని లోన. ఇప్పుడు గిద్యోను కుండ పగలగొట్టు. ఇప్పుడు కుండ పగలగొట్టబడకపోతే లోన వెలుగుతున్న వెలుగు ఇప్పుడు మండుతుందా లేదా తెలియాలంటే కుండ ఏమవ్వాలి? అవును, మనలో ఉన్న ఆ మహిమ, ఆ ప్రసన్నత లోకానికి తెలియాలంటే మనం ఏమవ్వాలి? పగిలిపోవాలి. పగలగొట్టబడ్డామా? పగలగొట్టబడిన జీవితాలు కావాలి దేవునికి. యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. అయ్యా, నీ ప్రసన్నతను మా మీద ఉంచావు, నీ వెలుగును మా మీద ఉంచావు. మేము పగిలిపోవాలి ప్రభువా. పగిలిపోయిన మోషే రాస్తున్నాడు ఈ కీర్తన. దేవుని ప్రసన్నతను కోరుకున్నాడు. అసలు ప్రారంభమే మోషే, నీ సన్నిధి మాతో రావాలి ప్రభువా. నీ సన్నిధి లేకుండా మమ్మల్ని ఇక్కడి నుంచి, ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలో ప్రభావం ఉంది, ఆయన సన్నిధిలో ప్రసన్నత ఉంది. ఈ దినాన్ని మనం ఎవరమో తెలుసా? ప్రసన్నత కలిగిన వాళ్ళం. మోషే శిఖరాగ్రం పైకి వెళ్ళాడు కదా, కిందకి దిగొచ్చాడు. కానీ ఆయన ముఖంలో దేవుని ప్రసన్నత ప్రస్ఫుటంగా కనిపించినప్పుడు ఆయన ముఖం వెలిగిపోతుంది. ఇశ్రాయేలీయులు చూడలేకపోయారు. అప్పుడు తెలిసింది ఆయన ముఖం ఏమవుతుందని. అప్పుడు ముసుగేసుకున్నాడు. మన ముఖాలు వెలుగుతున్నాయా? ఆరిపోయాయా? బలం కలిగిన వాళ్ళమేనా మనం? బలహీనమయ్యామా? శక్తిమంతులమా? శక్తిహీనులయ్యామా? నిలబడుతున్నామా? కూలిపోతున్నామా? ముందుకు సాగుతున్నామా? వెనక్కి వెళ్ళిపోతున్నామా? తలెత్తుతున్నామా? తలదించుతున్నామా? ఇవన్నీ లెక్కలే కదా. ఆయన ప్రసన్నత మన మీద ఉన్నప్పుడు మనం ప్రభావం కలిగిన వారిగా బ్రతుకుతాం. లోకంలో ఆ ప్రభావం కావాలి. ప్రభావం పోయినోళ్ళుగా కాదు, ఆయన ప్రసన్నతను పోగొట్టుకున్నవాడుగా కాదు, కానీ ప్రభావం కలిగిన వారిగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభావము పోయెను అని అరిచింది, చచ్చిపోయింది. ఎవరమ్మా? ఎలి కోడలు ఫినెహాస్ భార్య. ఓ, ప్రభావం పోయింది, వెళ్ళిపోయింది ప్రభావం. గుండాగింది. బిడ్డను కన్నది, బిడ్డను కూడా చూడలేదు, చచ్చిపోయిందామా. ఇకపోదు ప్రభావం పోయిన ఇశ్రాయేలీలారా ఎలా బ్రతుకుతారు మీరు? ప్రసన్నత పోగొట్టుకున్న ఇశ్రాయేలీలారా, అయ్యయ్యో మందసము పట్టబడిన కదా. మందసం లేని మీ జీవితాలు ఎందుకురా? దేవుని వాక్యం లేని మీ బ్రతుకులు ఎందుకురా? దేవుని సన్నిధి లేని మీ జీవితాలు ఎందుకురా? క్రైస్తవులని పేరు పెట్టుకున్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. అందుకే మోషే అంటున్నాడు, యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా మీద నుండాలి. రెండో మాట అన్నాడు అక్కడ, మా చేతి పనిని మాకు. చేతులు మీ చేతులు చాలా విలువైనవి. మా చేతి పని. దేవుడు మీకు చేతులు ఇచ్చాడు. వర్క్ ఫర్ గాడ్. దేవుని కొరకు మీరు ఏం చేయాలి? మీరు పనిచేసే కొలది దేవుని యొక్క రాజ్యవ్యాప్తి జరుగుతుంది. చేతులు కట్టేసుకోవద్దు. మీ చేతులు ఇప్పుడు, మీ చేతుల్లోకి శక్తి వచ్చింది. ఎందుకో తెలుసా? యెహోవా ప్రసన్నత మీ మీద ఉంది. మీ చేతులు కాదు, ఇప్పుడు దేవుని మహిమ హస్తాలు పట్టుకున్న చేతులు.
వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మేము కలిగి ఉన్నది ఏమిచ్చారు? చెయ్యి ఇచ్చారు. ఆ చెయ్యి పేతురు చెయ్యి కాదు, పేతురు చెయ్యిని ఎవరు పట్టుకున్నారు? అందుకే మా చేతి పనిని మాకు చేస్తున్నారా? అందుకే ఊచ చెయ్యి, ఆ చెయ్యిలో జీవం లేదు. ప్రభు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మతాధికారులు, అది సబ్బాతు దినం. ప్రభు అన్నాడు, మధ్యలో కూర్చోబెట్టి, ఏయ్ నీ చెయ్యి చాచు అన్నాడు. అంతే, చెయ్యి చాచాడు, దానిలోకి బలం వచ్చింది. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే నీ చెయ్యి చాచాలి. నువ్వు చెయ్యి చాచినప్పుడు దేవుడు నీ చేతి పనిని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. 2 విషయాలు చెప్పాడు ఆయన. ప్రసన్నత, చేతి పని. చెప్పండి, ప్రసన్నత. ఆయన ప్రసన్నత నీ మీద ఉన్నప్పుడు నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు. కాబట్టి ప్రసన్నత పొందిన వారిగా ఈ చేతులతో దేవుని కొరకు ఏం చేద్దాం? పని చేద్దాం. దేవుడి వాక్యం మన కొరకు ఆస్వాదించునుగాక.